హాయ్ అండి, వెల్కమ్ టు చెరీస్ మామ్. నేను మీ ప్రియా. సో లాస్ట్ వీకెండ్ వీడియో నాకు అప్లోడ్ చేయడానికి అవ్వలేదు, అది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ కాకినాడ సిచ్యువేషన్ అనుకున్నంత బ్యాడ్గా అయితే ఏం లేదు. కొన్ని చోట్ల కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ మేమున్న ఏరియా అయితే బాగానే ఉంది. సో అనుకున్నంత ఎఫెక్ట్ అయితే అస్సలు లేదు. సో ఈ వీడియో అయితే మేము లాస్ట్ వీకెండ్ బయటకు వెళ్ళినప్పుడు వీడియో. ఇదైతే మేము ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్ళామన్నమాట కాకినాడలోనే. సో మేము ఆఫ్టర్ మ్యారేజ్ దగ్గర దగ్గర 2.5 years వరకు ఈ ప్లేస్కే వెళ్ళలేదు, మేము ఏలూరు షిఫ్ట్ అయిపోవడం వల్ల. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం మేము మా బాబుతో పాటు ఈ ఏరియాకి రావడం అనేది జరిగింది. సో చూస్తున్నారు కదా, సో వాడైతే మేము ఏం తింటున్నాం అనేది సేమ్ యాస్టీజ్గా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ వాడు ఏం పెద్దగా తినడండి, కంగారు పడాల్సిన పని లేదు మేము, ఎందుకంటే జస్ట్ టేస్ట్ చేసి వదిలేస్తాడు అంతే. సో అవుట్ సైడ్ ఫుడ్ పెట్టేస్తున్నానని మాత్రం అనుకోకండి, నేను అసలు వాడికి అలాంటివి ఏం పెద్ద ప్రిఫర్ చేయను. సో మేమైతే మా బాబుని ఇంట్లోనే ఉంచేస్తున్నాము, అసలు బయటికి తీసుకెళ్ళట్లేదు అన్న ఉద్దేశంతో. సో అవుట్ సైడ్ తీసుకొస్తే కొంచెం ఆ ఏరియా అంతా కూడా ఎంజాయ్ చేస్తాడు, ప్లేయింగ్ జోన్కి తీసుకెళ్తే అని తీసుకొచ్చాం. సో చెర్రీ వాళ్ళ డాడీ అయితే వాడికి మాల్ అంతా చూపిస్తున్నారు. సో మా మమ్మీని కూడా తీసుకొని వచ్చామన్నమాట. సో మాల్లో ఇక్కడ మనకు కావాల్సిన యాక్సెసరీస్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ, క్లాతింగ్ అన్నీ A to Z దొరుకుతాయి ఇక్కడ. ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి ప్రతిదీ దొరుకుతుంది. సో మా బాబుని అయితే ఇది ఎక్కించడానికి ట్రై చేసాం, బట్ వాడు ఫస్ట్ టైం చూడడం వల్ల ఏది కూడా ఎక్కడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఏదో ఒకటి ట్రై చేస్తాడు అనుకున్నాం. సో మీరు చూసారు కదా, నేను షార్ట్లో అప్లోడ్ చేశాను కార్ ఒకటి, ఆ కారు వీడియో ఒక్కటే ఎక్కాడనమాట, ఇంకేది ఎక్కించినా ఎక్కట్లేదు. సో ఇదైతే కంప్లీట్ గేమ్ జోన్ అనమాట. ఐ థింక్ 4th floor అనుకుంటా ఇది. సో అక్కడికి వచ్చేసాం మేము. సో ఇక్కడ ఏదో ఒకటి ఎక్కిద్దాం వాడిని, సరదాగా ఎంజాయ్ చేస్తాడేమో అని ఎంత ట్రై చేసినా చెర్రీ వాళ్ళ డాడీ వాడైతే ఏది ఎక్కలేదు, ఏది ఎక్కడానికి అంతగా ఇష్టపడలేదు. సో ఫస్ట్ టైం కాబట్టి మేబీ అలా ఉన్నాడేమో. సో వాడి ఏజ్ కూడా 2 years కాబట్టి మేబీ వాడికి తెలియట్లేదు. సో మేమైతే ఇక్కడ కొంచెం కూర్చొని గేమ్స్ ఆడుతున్నారు అందరూ, కొంచెం దాన్ని అలా ఎంజాయ్ చేసేసి ఇంక వాడిని తీసుకొని బయటకు వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, వాడి గేమ్ చూడడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఆడడానికి మాత్రం అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఏది కూడా. సో ఇంక వాడితో అలా వీకెండ్ స్పెండ్ చేసి ఇంక బయటకు వచ్చేసాము. సో ఈ ప్లేస్ అయితే మా ఫేవరెట్ ప్లేస్ అనమాట. బిఫోర్ మ్యారేజ్ మేము ఎక్కువ ఎస్ఆర్ఎంటీ మాల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లోనే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళం. సో బ్యాక్ సైడ్ చెట్లు అవి అన్నీ చాలా బాగుంటాయండి, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. సో అలాగే ప్రజెంట్ వీడియో మీకు ఒకటి అప్లోడ్ చేస్తాను, ప్రజెంట్ కాకినాడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని. తప్పకుండా ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.